అనంతపురం నగరం పసుపుమయమైంది. ఎటు చూసినా తెలుగు తమ్ముళ్ల హోరు ఉత్సాహమే కనిపిస్తుంది. లక్షలాది మంది హాజరు కాబోతున్న ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఓవర్ టు యు. జిల్లా మొత్తం కూడా పసుపుమయమైపోయింది. తెలుగు తమ్ముళ్ళు ఒక సంబర వాతావరణంగా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ సూపర్ 6 పథకాలకు విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో సూపర్ 6 బాబు సూపర్ 6 సూపర్ హిట్ అనే బహిరంగ సభను కూడా అనంతపురం కేంద్రంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ బహిరంగ సభకు సంబంధించినటువంటి వేదిక మీద ఉన్నాం. ఈ వేదికని చాలా సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. 3 పార్టీలకు సంబంధించి అటు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైన నేతలందరూ కూడా ఈరోజు అనంతపురంకి చేరుకున్నారు. మంత్రుల బృందం ఒక ప్రత్యేకంగా ఏర్పడి దాదాపు 15 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో పెట్టినటువంటి ఈ బహిరంగ సభ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభను సూపర్ హిట్ చేయడానికి అటు తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున కృషి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఏ అయితే సంక్షేమ పథకాలు అందించారో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ సూపర్ హిట్కి సంబంధించి బాబు సూపర్ 6 సూపర్ హిట్కి సంబంధించి ఒక సంబరం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అనంతపురం వేదికగా ఈ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు సంబంధించి మనం ప్రధాన స్టేజీ మీద ఉన్నాం. ఈ ప్రధాన స్టేజీ మీద నుంచి ఏదైతే బహిరంగ సభ జరుగుతుందో ఆ ప్రాంగణంలో దాదాపు 3 నుంచి 5 లక్షల జనాభా ఇక్కడ పట్టే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకి తెలిసే విధంగా ఈ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఎన్టీఆర్కి సంబంధించి కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి భారీ కటౌట్ని ఒక పక్క ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ చుట్టూతా కూడా అటు పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి కటౌట్లన్నింటిని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అనంతపురం జిల్లా వేదికగా మరికొన్ని గంటల్లో స్టార్ట్ అవబోతున్న ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ఉండబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లోనే ఈ బహిరంగ సభ కూడా స్టార్ట్ అవబోతుంది. ప్రధానంగా సూపర్ 6 పథకాలకు సంబంధించి ఏదైతే సక్సెస్ అయ్యారో వాటికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి లాడ్జ్లు, హోటళ్లు మొత్తం కూడా పూర్తయ్యాయి. ఏపీనే కాకుండా అటు తెలంగాణ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాకి రావడం జరిగింది. హోటల్స్, లాడ్జ్ మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు సూపర్ హిట్ జరిగిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ బహిరంగ సభ ద్వారా పెట్టాలనే ఉద్దేశంతో 3 పార్టీలు కలిసి కూడా ఈ బహిరంగ సభకు కూడా శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అటు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు, బీజేపీ నుంచి కూడా కొంతమంది కీలకమైన నేతలు ఈ బహిరంగ సభకు హాజరవుతున్న నేపథ్యంలో అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులందరూ కూడా పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాకి చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.